పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో ఏఐసిసి ఓబీసీ కోఆర్డినేటర్ కేతురి వెంకటేశ్వర్ల గారితో ఉన్నాము. ఎందుకు మీరు ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నారు? ఈరోజు మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాము. దేశవ్యాప్తంగా చాలా ప్రమాదం పడింది. కారణం ఏంటంటే ఓట్ చోర్. ప్రతి ఎలక్షన్స్ కూడా ఓట్ చోర్తోనే బీజేపీ గద్దెనెక్కుతుంది కానీ క్లియర్ వచ్చింది. ఇక్కడ తెలంగాణ కూడా అదే పరిస్థితి అయింది. యాక్చువల్గా తెలంగాణలో అసెంబ్లీ పరంగా చూసుకున్న వాళ్ళకు 50 లక్షల ఓట్లు ఇంక్రీజ్ అయినాయి. కారణం ఎందుకంటే అది కేవలం ఓట్ చోరే. 8 పార్లమెంటు రావడం వల్ల వాళ్ళ పరిస్థితి ఎంత ఉందంటే ఓట్ చోరుతోనే వాళ్ళు గెలవడం జరిగింది. 8 పార్లమెంట్లు కూడా అది నిదానం. ఇక్కడ కూడా తెలంగాణలో అయింది, దేశవ్యాప్తంగా వాళ్ళు ఓటు చోరుతున్నది. మొన్న రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా కర్ణాటకలో ఒక అసెంబ్లీ తీసుకొని 6 మంత్స్ చూపించి ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఓట్ చోరు అనేది ఎందుకు అవసరమైంది, డిడిషన్ ఎట్లయింది, అడిషన్ ఎట్లయింది అంటే పోలింగ్ అయిన బూత్లో వచ్చి 1200 ఓట్లు పోలింగ్ అయితే ఆ అడిషన్ వాళ్ళు ఓట్ చోరులు అనేది వాళ్ళకి సంబంధించిన అడిషన్లు చేసుకొని వాళ్ళు ఓట్ చోరులో పాల్పడతారు. అంటే కేవలం ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేకుండా వాళ్ళు ఈరోజు దొడ్డిదారుల వాళ్ళు ప్రభుత్వాన్ని వెళ్తున్నారు. అందుకోసమే అమిత్ షా అంటాడు మేము ఇంకా 50 సంవత్సరాలు ఉంటామంటూ. అంటే ఎందుకు కారణం, వాళ్ళు ప్రజా వ్యతిరేకత ఇంత ఉన్నా కూడా అన్ని ప్రైవేట్ పరం అవుతున్నా కూడా వీళ్ళు కేవలం ఓట్ చోరు చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టుకొని వీళ్ళు ఓట్ చోరు ప్రజాస్వామ్యంగా కూని చేస్తున్నారు. కాబట్టి ఈ ఓట్ చోరకతంగా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున మొన్న బీహార్లో చేసిండ్రు, బీహార్లో జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా రాష్ట్రం జరిగింది. కాబట్టి ఓట్ చోరు మేము సంతకాల ఏఐసిసి పిలుపు మేరకు మేము ఓట్ చోరు చేస్తున్నాము. మరి బీజేపీ ఏం చెప్తుందంటే, మరోవైపు బీజేపీ మేము అబ్కి బార్ 400 పార్ అన్నారు వాళ్ళు. అట్లనే తెలంగాణలో 16 సీట్లు ఉంటే మేము 8 గెలిచినాం కదా, అంటే మేము 16కి 17కి అన్నుంటాన్ని గెలుచుండే కదా, మరి ఓట్ చోర్ అవుతే అన్ని అబద్ధపు ఆరోపణలు కాంగ్రెస్ రాహుల్ గాంధీ అని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు చెప్పే మాటలు అంత క్లియర్గా ఉంటే, అంత దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళు చేయమని చెప్పేసాయి. ఎందుకు కావట్లేదని చెప్పి తెలుసు మాకు. ఓట్ చోరీ ఇప్పుడు 25 లక్షల ఓట్స్ 26 లక్షల ఓట్స్ ఇంక్రీజ్ కాలినాయి. ఒక్కొక్క అసెంబ్లీలో 3 లక్షల పైగా పార్లమెంట్లకు అయినాయి. కారణం ఎందుకంటే ఓట్ చోరీ కావాలమే మ్యానిపులేషన్. అవసరం అయితే ఇప్పుడు ఆధార్ కార్డు కరెక్షన్ చేయి, ఆధార్ కార్డు చేసి నువ్వు పోస్ట్ బ్యాలెట్కి రా. అంత నీకు నా ప్రజాస్వామ్యం నమ్మకం ఉంటే, ప్రజాస్వామ్యం గౌరవం ఉంటే పోస్ట్ బ్యాలెట్కి రా. పోస్ట్ బ్యాలెట్ రాకుండా నువ్వు ఎలక్షన్స్ ఈవీఎంస్ మొత్తం మ్యానిపులేట్ చేసి ఆల్రెడీ మా గతంలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ముమ్మాటికి ఓటు చోరు అవుతుందని తెలుసు. కాబట్టి రాహుల్ గాంధీ ఆధారాలతో సహా నిరూపించిండు. ఇక్కడ కూడా ఆధారాలతో సహా మేము నిరూపిస్తున్నాం. ఇక్కడ కూడా 8 పార్లమెంట్లు కూడా అట్లే జరిగినాయి. మమనార్ అట్లే ఓడిపోవడం కారణం అదే అయింది. మమనార్ కూడా మిగతా కూడా ఆ పార్లమెంట్లో అట్లే ఓడిపోవడం జరిగింది. చేవెళ్ళే కానీ అదేవిధంగా మల్కాజిగిరి కానీ అంటే కంప్లీట్గా ఓటు చోరు. సికింద్రాబాద్ కూడా అంటే హైయెస్ట్ ఉన్నదానికన్నా వాళ్ళు అసెంబ్లీ రాని ఎన్నికలు అప్పటికే 6 నెలలకే అంత వ్యతిరేకత అంత ఎంపీ స్థానాలు పెరుగుతాయి వాళ్ళకు. అది కేవలం ఓటు చోరం జరిగిందని గంటాపదం చెప్తున్నాం. 50 లక్షల ఓట్లు పెరగడం జరిగింది వాళ్ళకు, బీజేపీలకు. మరి నేషనల్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి రిప్లై రావట్లేదు కదా, మీరు ఎన్ని నిరసనలు చేస్తున్నా? ఎలక్షన్ కమిషన్ వాళ్ళ అందుబాటులో ఉంది కాబట్టి వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు అందుబాటులో ఉంది కాబట్టి ఈ రోజు రావట్లేదు. ఖచ్చితంగా మేము ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కాపాడడం బాధ్యత రాహుల్ గాంధీ గంటపాటు చెప్తున్నారు. కాబట్టి ఈ సంతకాల సేకరణ దేశవ్యాప్తంగా ప్రజల్లో మూవ్మెంట్ తీసుకొచ్చి ఖచ్చితంగా ఓటు చోరు అనే వాళ్ళ ఎలక్షన్ కమిషన్ వాళ్ళని పూర్తిగా న్యాయబద్ధంగా పోస్టులు బ్యాడతలు చేసి ఖచ్చితంగా ప్రజలకు అనుకూలంగా ఉండాలనేది మా ప్రధాన డిమాండ్. కాబట్టి ఓటు చోరు కంపల్సరీ జరుగుతుంది. సంతకాల సేకరణ మన పోస్టల్ బ్యాట్ కూడా మేము చేసినాము, పోస్ట్ కార్డు ఉద్యమం చేసినాము, రకరకాల ఉద్యమాలు చేస్తున్నాము. ఓటు చోరు పైన ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. మా ఓటు మా హక్కు, ప్రజలకు ఒకటే ఓటు. ఆ ఓటు హక్కును వినియోగించుకునే రాజీవ్ గాంధీ ఆ రోజులో కల్పించిండు. మొన్న వచ్చినాక కూడా పూర్తి అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో కూడా జరిగింది. కాబట్టి ఆ ఓటు చోరు విధానాన్ని ఖచ్చితంగా మేమందరం జరుగుతుంది. కాబట్టి కాపాడిన బాధ్యత అందరిపై ఉంది. ప్రతి పౌరునిపై మీడియా కానీ మిత్రులు కానీ ఇక్కడ ఉన్న యువత కానీ నిరుద్యోగులు కానీ కార్మికులు కర్షకులు అందరికీ కూడా హక్కు ఉంది. కాబట్టి వాళ్ళ తరఫున ఖచ్చితంగా ఓటు చోరు విధానాన్ని మేము వ్యతిరేకిస్తాం. అందులో భాగంగా ఈరోజు ప్రైవేట్ పరం పూర్తిగా వాళ్ళు చేస్తున్నారు. అందులో భాగంగా అన్ని సంస్థలు మొత్తం ప్రైవేట్ పరం అవుతున్నాయి. కాబట్టి ఇది ప్రజాస్వామ్యం కాపాడిన బాధ్యత అందరిపై ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఓటు చోరు అంశాన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకంగా గద్దె చోటు చేస్తాం. మేము మరోవైపు ఇప్పుడు రాహుల్ గాంధీ, అలాగే ప్రియాంక గాంధీ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ ఎవరు చూసుకున్నా గాంధీ వారసులు. ఇప్పుడు తెలంగాణలో ఇక్కడ మీ పార్టీ అధికారంలో ఉంది. దసరా రోజే గాంధీ జయంతి వచ్చింది. మరి చాలా మంది మేము ఆ రోజు మాంసం తింటాము, మందు తాగుతామని చెప్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు అది రీజియన్స్ సంబంధించిన సెంటిమెంటల్స్ మనకు సంబంధించిన విషయాల్లో మనము ఎమోషనల్స్ ఈ స్పీచ్లు మనం ఇచ్చేది కాదు. ఇప్పుడు సాంప్రదాయబద్ధంగా సాంప్రదాయం నడుస్తుంటాయి, సాంప్రదాయ పనులు ఉంటాయి. ఇది సమయం కాదు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. అది ప్రజల అనుకూలంగా అభిరుచుల ప్రకారంగా ఉంటాయి. అది ఒక నినాదంగా ఉండదు, ఒక పద్ధతిగా ఉండదు. గాంధీ సిద్ధాంతాలను పాటించే వాళ్ళు గాంధీ సిద్ధాంతాలు పాటిస్తారు. అంతగా నీకు మా అందరు కలిసి ఉంటుంది. అంటే పాటించే వాళ్ళు పాటించండి, వాళ్ళు ఇష్టం అంటారు. అంటే మేము పాటించే వాళ్ళని పాటించమని అనట్లేదు. సాంప్రదాయబద్ధ ఉన్న దాంట్లో మనం చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని క్వశ్చనింగ్ మనం చేయాల్సిన అవసరం లేదు. అది గాంధీ దేశ స్వాతంత్ర్యం కోసం 200 సంవత్సరాల బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేక శాంతియుతంగా పోరాడే సత్య అహింస మార్గంలో ఈరోజు
భారతీయ స్వాతంత్రం వచ్చిందంటే ఆ గాంధేయం ఎంతో సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ అందరూ మహానుభావులు పోరాట చేసిండ్రు. ఆయనకు నివాళుగా మనం ఆ రోజు సంఘీభావంగా మనం అందరం ఉంటాం కాబట్టి మన తరతరాల నుంచి వస్తున్న అంశం కాబట్టి దానికి తగ్గట్టు మనం అందరం ఉంటాం. అందరం సంతోషంగా ఉండాల్సిందే. సంతోషంగా అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు.